వెల్కమ్ టు ఆర్పిఎస్ఎస్ వారి రుచులు. ఈరోజు మన ఛానల్లో బయోటిన్ ప్లస్ ప్రోటీన్ రిచ్ ఉన్న స్మూదీని ట్రై చేద్దాం ఈరోజు. ఇందులో చాలా బెనిఫిట్స్ ఉంటాయండి. మనం యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్ అన్నిటిలో రోజుకి సరిపడా పోషకాలు దొరుకుతాయి. ముఖ్యంగా లో డైట్ క్యాలరీ చేసిన వాళ్ళకి రోజుకి సరిపడా వైటమిన్స్, మినరల్స్ అందే పోషకాలు దొరుకుతాయి. మరి కావలసిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దామా ఈ స్మూదీ కోసం? 10 రకాల ఇంగ్రీడియంట్స్ వాడతామండి ఇందులో మనం. మొదటిది పీనట్స్ శనగపలుకులు, క్యాష్యూస్ జీడిపప్పు, నువ్వులు సెసమి సీడ్స్, ఆల్మండ్స్ బాదం పప్పు, వాల్నట్స్, సన్ఫ్లవర్ సీడ్స్ పొద్దుతిరుగుడు గింజలు, గుమ్మడికాయ గింజలు పంప్కిన్ సీడ్స్, ఫిగ్స్ అంజీర పండు ఒక 4 తీసుకున్నానండి. ఖర్జూరం, డేట్స్ ఇవి కూడా ఒక 4 తీసుకున్నాను. వీటి అన్నిటినీ ఒక బౌల్లోకి తీసుకొని అవి ములిగేంత వరకు నీళ్లు పోసుకోండి. ఇవి ఓవర్ నైట్ సోక్ చేయాలండి. లిడ్ని కవర్ చేసి పక్కకి తీసి పెట్టుకోండి. మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్లో చాలా బెనిఫిట్స్ ఉన్నాయని చెప్పాను కదండి. అందులో ఆల్మండ్స్ మనకి హిమోగ్లోబిన్ని ఇంప్రూవ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. డేట్స్ ఎనర్జీని బూస్ట్ చేసి న్యాచురల్ షుగర్గా హెల్ప్ అవుతుంది. క్యాష్యూస్ కొలెస్ట్రాల్ అండి, కొవ్వుని తగ్గించి కంట్రోల్లో పెడుతుంది. అలాగే బ్లడ్ ప్రెషరు ఉన్న వాళ్ళకి కూడా చాలా హెల్ప్ అవుతుంది కంట్రోల్ చేయడానికి. అంజీర్ బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్ చేయడానికి, వెయిట్ లాస్లో కూడా చాలా హెల్ప్ అవుతుందండి. ఇవి రోజు తీసుకోవడం వల్ల మన వైటమిన్స్ అన్నీ సమపాలంలో అందుతాయి. కొలెస్ట్రాల్, హెయిర్ లాస్, కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉన్న ఎవరికైనా ఈ ఈ స్మూదీ చాలా హెల్ప్ అవుతుందండి. అలాగే క్యాన్సర్‌ని తగ్గిస్తుంది. ఏజింగ్‌ని స్లో చేస్తది. త్వరగా ముసలితనం రాకుండా. మన లోపల ఆర్గాన్స్ అన్నీ హెల్తీగా ఉండడానికి హెల్ప్ అవుతుంది. హార్ట్‌ని డిసీజెస్ నుంచి ప్రివెంట్ చేస్తుంది. మరి ఇన్ని బెనిఫిట్స్ ఉన్న ఈ స్మూదీని మనం రోజు వాడుదాం. నెక్స్ట్ డే మార్నింగ్ చూసారా సీడ్స్ అన్నీ ఎలా బల్జ్ అయినాయో? ఓవర్ నైట్ అంతా ఈ సీడ్స్ సోక్ అవ్వడం వల్ల ప్రతి సీడు ఉబ్బి అందులో ఉన్న జ్యూస్ అంతా కూడా ఆ నీటిలోకి దిగుతుందండి. చూడండి, ఒక్కొక్క సీడ్ దాని డబుల్ సైజ్‌లో అయింది. కాబట్టి ఈ నీళ్ళల్లో కూడా కావలసిన పోషకాలున్నాయి. వాటిని పాడేయకుండా అవి కూడా మన స్మూదీలో వాడదాము. ఇప్పుడు వీటిని మనం జార్‌లోకి తీసుకుందాము. నేను స్మూదీస్ కోసం ఈ న్యూట్రీ బ్లెండ్ వాడతానండి. చాలా ఫైన్ పేస్ట్ కింద వస్తుంది. మనం తాగేటప్పుడు స్మూత్‌గా లోపలికి వెళ్ళిపోతుంది. క్రంచీగా అడ్డుండదు. అలాగే ఒక బనానా తీసుకున్నాను ఈ స్మూదీ కోసం. స్వీట్‌గా ఉంటుంది. బనానా వల్ల కూడా చాలా ఉపయోగాలున్నాయండి. కాల్షియం ఉండడం వల్ల మనకి బోన్ డెన్సిటీ పెరుగుతుంది. స్వీట్‌నర్ కోసం నేను హనీ తీసుకున్నానిక్కడ. అలాగే ఒక గ్లాసు పాలు. పాలల్లో ఫుల్ కాల్షియం ఉంటుంది. మీ అందరికీ తెలిసిందే కదా! పిల్లలకైనా, పెద్దలకైనా రోజుకొక గ్లాస్ తీసుకుంటే బోన్ స్ట్రెంత్ పెరుగుతుందండి. అలాగే నేను ఒక స్పూన్ ప్రోటీన్ పౌడర్ వేసుకుంటాను. డైట్ లాస్‌లో ఉన్న వాళ్ళకి ప్రోటీన్ కంపల్సరీ అండి మజిల్ లూజ్ అవ్వకుండా. సో, 1 స్కూప్ ఆఫ్ ప్రోటీన్ పౌడర్ ఈ స్మూదీలో యాడ్ చేసి ఫైన్ పేస్ట్ కింద గ్రైండ్ చేసుకుందాము. నాకు లిక్విడ్ కన్సిస్టెన్సీ ఇష్టమండి. సో, నేను అందుకని కొంచెం పాలు ఎక్కువే యేసుకుంటాను. మీరు ఒకవేళ థిక్‌గా ఉన్నా పర్వాలేదు అనుకుంటే పాలు తగ్గించుకోండి. చూసారా మన స్మూదీ పర్ఫెక్ట్‌గా బ్లెండ్ అయిపోయింది. ఇంకెందుకు ఆలస్యం, గ్లాసుల్లోకి సర్వ్ చేసుకుందాము. చూడండి, మరీ థిక్‌గా లేదు, అలా అని మరీ పల్చగా కూడా లేదు. ఆ కన్సిస్టెన్సీ ఉంటే నాకు చాలా ఇష్టం. స్మూదీస్ ఎప్పుడు ఇలాంటి కన్సిస్టెన్సీలో ఉంటే తాగడానికి చాలా ఈజీగా ఉంటుందండి. ప్లెయిన్ స్మూదీ తాగలేం కదా! అందుకని నేను పైన కొంచెం డ్రై ఫ్రూట్స్‌తో గార్నిష్ చేసుకున్నాను. చూడ్డానికి భలే యమ్మీగా ఉంది కదా! ట్రై చేయండి. ఇన్ని బెనిఫిట్స్ ఉన్న ఈ బయోటిన్ ప్లస్ ప్రోటీన్ స్మూదీని రోజు తీసుకోండి. మనం వాడిన ఈ ఇంగ్రీడియెంట్స్ అన్నీ మన నియర్ బై షాపింగ్ మాల్‌లో ఎక్కడన్నా దొరుకుతాయండి. సో, వెళ్ళి గ్రాబ్ సమ్ అండ్ ట్రై ఇట్. బ్రిటిల్ నెయిల్స్, గోర్లు పగిలిపోవడం, మెత్తబడి
ఈజీగా ఇలా టేర్ అయిపోయేలా ఉంటాయి చూడండి. అలాంటి వాటిలకి కూడా ఇది ఉపయోగపడి స్ట్రాంగ్ నెయిల్స్‌ని ఇస్తుందండి. అలాగే స్కిన్ డ్రైనెస్, స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్నవన్నీ కూడా పోగొట్టి స్కిన్‌కి మంచి రేడియంట్‌ని ఇస్తుంది. తప్పకుండా ఈ స్మూదీ ట్రై చేసి ఇందులో ఉన్న హెల్త్ బెనిఫిట్స్ అన్నీ మీరు అబ్జర్వ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. డూ లైక్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. థాంక్ యూ.